ఏంటి ఉంగరం కనిపించట్లేదా? అదేంటి అంత ఖరీదైన దాన్ని అంత అజాగ్రత్తగా ఎలా పెట్టావు? నేను జాగ్రత్తగా నా గదిలోనే పెట్టానండి. బాగా చూసావా? అంతా వెతికానండి. ఏంటన్నయ్య, ఏమైంది? ఎందుకు వదినంత కంగారు పడుతుంది? నేను మీ వదినకి డైమండ్ రింగ్ గిఫ్ట్గా ఇచ్చాను. మంచి రోజు చూసి పెట్టుకుంటానంది. ఈరోజు మంచి రోజు తెచ్చి పెట్టుకో అన్నాను. అది కనిపించట్లేదు అంటుంది. డైమండ్ రింగా? డైమండ్ రింగ్ అంటే చాలా కాస్ట్లీ కదా బావా? అవును, కాస్ట్లీయే. 25 lakhs. 25 lakhs? ఏంటొదినా, అంత ఖరీదైన దాన్ని అలా ఎలా ఎక్కడ పెట్టడం ఏంటి? లాకర్లో పెట్టద్దా? మూడ్ బాగోలేక నా రూమ్లోనే ఒక చోటు పెట్టాను. అయినా ఇంట్లోకి ఎవరొస్తారు? మనం తప్ప మరొకరు లేరు. పనమ్మాయి కూడా ఇంట్లో లేదు. ఇది ఖచ్చితంగా ఇంట్లో వాళ్ళ పని. ఏంటి ఇంట్లో వాళ్ళ పనే అంటూ మా వంక అలా చూస్తున్నావు? మేం తీసామనా? తీసినా తీయొచ్చు, మీరేం తక్కువ వాళ్ళు కాదుగా. అలాంటి విషయాల్లో ఆరితేరిన వాళ్ళు. అందులో అందివేసిన చేతులు కదా మీవి. తప్పుగా మాట్లాడకండి. అసలు ఆ విషయం మాకు తెలీదు. ఆయన దొంగతనం చేయాల్సిన కారం మాకేం పట్టలేదు. గతంలో చేసినవన్నీ ఏ కర్మ పెట్టి చేశారు? ఆయన గుమ్మడికాయ దొంగ అంటే భుజాలు తడుముకున్నట్టు తను ఉలిక్కి పడుతుందేంటి? నువ్వు మా వైపు అనుమానంగా చూస్తే అనాల్సి వచ్చింది. అనుమానం ఏంటి? ఖచ్చితంగా అది మీ పనే. అలాంటి బుద్ధులు మీకు తప్ప ఈ ఇంట్లో ఇంకెవరికి లేవు. ధరణి, అరవకు. అరిచినంత మాత్రాన వదిలేస్తాను అనుకోకు. నువ్వే దాన్ని దాచి కావాలని మాకు దొంగతనం అంటకట్టాలని చూడకు. అంటగట్టాల్సిన అవసరం ధరణికేంటి? మీరు ఎలాంటివి గతంలో చాలా చేశారు కదా. నిన్నగాక మొన్న 25 లక్షల విషయంలో మీరు చేసి ధరణి మీద నింద వేయలేదా? ఇది దానికి ప్రతీకారమే. అందుకే ప్లాన్ ప్రకారం ఇలా మమ్మల్ని దోషులు చేయాలని చూస్తుంది. మీకు అంత అనుమానంగా ఉంటే మమ్మల్ని, మా సామాన్ని అన్నీ వెతుక్కోండి. ఎవరు దొంగలనే విషయం తేలే వరకు మేము అడుగు కూడా కదలం. వెతుక్కోండి, మొత్తం రూమ్ అంతా వెతుక్కోండి. దొంగెవరో దొరెవరో, ఎవరు ఎవరిని బద్నాం చేయాలని చూస్తున్నారో, ఎవరి బుద్ధి ఏంటో, ఎవరికి ఎవరి మీద ఎంత కోపం ఉందో, ఏం సాధించాలని చూస్తున్నారో, కపటం కుళ్ళు అంతా బయటపడిపోవాలి. ఇప్పటికైనా అర్థమైందా బావా, ఇది ఇంటి దొంగల పని కాదని, మేము దొంగలం కాదని? ఎక్కడ ఏ దొంగతనం జరిగినా పాత నేరస్తులను విచారించినట్టు అనవసరంగా మా మీద డౌట్ పడ్డారు. మా అందరి మీద నిందవేసి తనే అరింగి దాచిందేమో. షడప్! ఏం మాట్లాడుతున్నావు నువ్వు? తను దాచుకుని పోయిందని ఎందుకంటుంది? చెందుకండి, వాళ్ళకి ఆ ఫీలింగ్ ఉన్నప్పుడు వదిలేయడం. నాగది కూడా వెతకండి. నాగది వెతకండి డాడీ. ఏంటండి నా గదిలో వెతకండి, నా గదిలో వెతకండి అంటూ పోటీ పడుతున్నారు? దేనికోసం వెతకడం? మా వదినది 25 లక్షలు విలువ చేసే నీ కోసం, నీ చేతికి బాగుంటుందని ఈ డైమండ్ రింగ్ తీసుకొచ్చాను. రింగ్ నేను పెట్టిన దగ్గర లేదండి. గదంతా వెతికాను, ఎక్కడ కనిపించలేదు. టీచర్ బ్యాగ్ కూడా వెతకండి మమ్మీ. తప్పమ్మా, అలా అనొద్దు. ముందు నాగది వెతుకుదాం. తానేం తప్పనలేదు. మీరు ఇంటి వాళ్ళు, నేను బయట దాన్ని. ముందు నా బ్యాగ్ చెక్ చేయండి. వద్దులే ప్రియా, అదేం కుదరదు, వెతకాల్సిందే. తను చెప్పేది కరెక్టే, వెతకాల్సిందే.
పాఠాలు చెప్పేదానివి ఎలా ఈ పాప పని చేసావు? నిన్ను నమ్మి ఇంట్లో చోటిస్తే ఏంటి నువ్వు చేసిన పని? నీ బుద్ధి లాంటిదైతే ఇంక నువ్వు పిల్లలకు విద్యా బుద్ధులేం నేర్పిస్తావే? 2 జీతాలిచ్చి తిండి పెట్టి నీడ కల్పిస్తే ఏం తక్కువైందనే ఈ తప్పుడు పని చేసావు? నా కూతురికి ట్యూషన్ చెప్తావు కదా అని ఇంట్లో చోటిస్తే తిన్నింటికే కన్ను వేయాలని చూస్తావా? ఇంకా ఏమేం నొక్కావు మా కళ్ళు కప్పి? ఇందుకేనా అతి తెలివి ప్రదర్శించి అలా అంటే నీ బ్యాగ్ వెతకకుండా వదిలేస్తామని వెతకండి వెతకండి అని పత్తిత్తులా మాట్లాడా? పరాయి దాన్ని నా బ్యాగ్ ముందు వెతకండి అన్నా? నిజంగానే వదిలేస్తే మేమొకళ్ళ మీద ఒకళ్ళం అనుమానపడి కొట్టుకు చచ్చేవాళ్ళం. అయ్యో నన్ను నమ్మండి, నేను ఆ రింగు తీయలేదు. అది నా బ్యాగ్లోకి ఎలా వచ్చిందో కూడా నాకు తెలీదు. నోర్మయ్, నువ్వు తీకపోతే దానంతట అదే వచ్చిందా? దాని కాళ్ళు వచ్చాయా? అమాయకంగా నాకు తెలియదండి అంటే నమ్మేస్తావు అనుకున్నావా? పోలీసులకు ఫోన్ చేయమంటావా? వాళ్లే నీ నోటితో నిజం చెప్పిస్తారు. ప్రమాణ పూర్తిగా చెప్తున్నాను ఆదిత్య గారు, నేనే పాపం ఎరగను. ఏంటి? ఏ పాపం ఎరగవా? ఇలా నా కళ్ళలోకి సూటిగా చూసి చెప్పు. నిజంగా నువ్వే పాపం ఎరగవా? అసలు పాపం అంటే ఏంటో కూడా నీకు తెలీదా? అది కాదండి, మర్యాదగా చెప్తున్నావు. మారు మాట్లాడకుండా వెళ్ళి మర్యాద దక్కించుకో. నిజంగానే పోలీసులు పిలిచి నీ భాగోతం మొత్తం, అవసరమైతే సాక్ష్యాధారాలతో సహా మేం సాక్ష్యం ఉండి నీకు బతుకు లేకుండా చేస్తాం. వదినా, మర్యాద లేదు, జాలి చూపించాల్సిన అవసరం అంతకన్నా లేదు. అన్నయ్య, పోలీసులను పిలువు. తొందరపడుకు దిప్తి. ఏదో భవిష్యకి 4 రోజులు ట్యూషన్ చెప్పింది కదా. విన్నావుగా, నువ్వు ఎంత తప్పు చేసినా ఇంకా నీ మంచి తలుస్తున్నారు. నీకేమాత్రం సిగ్గు సెరవున్నా పోవతలకి. ఒక్క నిమిషం. ఎంత తప్పుడు మనిషి అయినా మన ఇంటి నుంచి వెళ్లే ఆడ మనిషిని మన పద్ధతి ప్రకారం సాగనింపాలి కదా. బహుశా మీ టీచర్కి తాంబూలం ఇచ్చి పంపుదాం. టీచరా? దొంగ ఆవిడ. పెద్దవాళ్ళని అలా అనకూడదమ్మా. ఇట్రా. బహుశా ఇవ్వు. అవన్నీ ఏంటి ధరణి? సాంప్రదాయం. ఇలాంటి సంస్కారహీనులకి సాంప్రదాయం ఏంటి? వదిలేయండి. మాటల కన్నా ఇలాంటి చేతలే పరివర్తన కలిగేలా చేస్తాయి. గురుదక్షిణ ఇవ్వాలిగా.